కుట్ర అంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. కాల్వ సుజాత గారు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మీకు అండ్ నా తోటి పార్టిసిపెంట్స్ కి ప్రేక్షకులకు కూడా నా సోదరులకి ఇది బూమ్రామ్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా అనేది వేచి చూద్దాం. వేకెన్సీ ఉంది కదా, ఇప్పుడైతే ఆర్డర్స్ వచ్చినాయి, రేపు పొద్దున ఏం జరగబోతుందో తినబోతు రుచి చూడడం ఎందుకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు సిబిఐకి అప్పచెప్పండి అంటారు ప్రతి ఇష్యూలో. సిబిఐకి అప్పచెప్తే దానికి పొరపాటు చేసిర్రు, సిబిఐకి అప్పచెప్పిర్రు అంటారు. కాళేశ్వరం ఇష్యూ అయినా సరే, ఈ కార్ రేస్ అయినా సరే, ఏదైనా సరే ఒకసారి ఇష్యూ బయటికి వచ్చింది, తప్పు జరిగింది అని అంటే కింది స్థాయిలో ఏదైనా విచారణలో తప్పులు దొరికితే డెఫినెట్ గా పై స్థాయిలో కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమతి ఏంటి? ఒకటి 54 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది మొత్తం కూడా డాలర్ రూపంలో మారి వాళ్ళ అకౌంట్కి వెళ్ళింది. సో వెళ్ళినట్టు క్లియర్ గా ట్రాన్సాక్షన్ కనిపిస్తోంది, ఆ కరెన్సీ డాలర్ రూపంలో మారింది. కాకపోతే ఇక్కడ ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా జరిగింది, అది ఫారిన్ ఎక్స్చేంజ్ కాబట్టి దానికి విరుద్ధంగా జరిగింది. మోర్ ఓవర్ ఏంటంటే హెచ్ఎండిఏ పరిధి దాటి దీన్ని కొంత జరిగినాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి అన్నట్టు కాదు, కానీ ప్రొసీజర్ ల్యాబ్ జరిగినాయి. జరిగేటువంటి పోయే పర్ఫెక్ట్ వేలో జరగలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీంట్లో ఎక్కడ కరప్షన్ జరిగిందని భావిస్తున్నారు? దీంట్లో ఏం కనిపిస్తోంది వెతికితే? అసలుకి ఏం కనిపిస్తున్నది అనే దానికన్నా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కంపెనీ గురించి మొత్తం ఆరాలు తీస్తే సుమారుగా 600 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగే అవకాశం ఉండే అనేది వచ్చినటువంటి రిపోర్టు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే డెఫినెట్ గా ఒక 600 కోట్ల రూపాయలు మళ్ళీ మిస్యూజ్ అయ్యేది అనేది ఉన్నటువంటి అంచనా. సో అదొక అంచనా, ఒక అనుమానం అంతే. సో ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేవు కాబట్టి ఒక అంచనా ప్రకారం నేను అదే చెప్తున్నా. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఈ 600 కోట్లే కాదు, గతంలో ఎన్నో వేల కోట్లు చేశారు. అందులో ఈ 600 కోట్లు పీనట్ వాళ్ళకి, నథింగ్. వాళ్ళు 54 కోట్లు ఇచ్చేసినామన్నా, అవును నేనే ఇచ్చేయమన్నా, స్పాట్ లో రిలీజ్ చేసేయమన్నాను. అంటే ఒక మంత్రి అయినంత మాత్రాన క్యాబినెట్ మీటింగ్ అక్కర్లేదు, ఆర్బీఐ అప్రూవల్ అక్కర్లేదు, అట్లా సింగిల్ డిసిషన్ తీసేసుకొని పంపించేసేయడమేనా డబ్బులు? ఎన్నికల కోడ్ మీద, అది కూడా ఎన్నికల కోడ్ మీద ట్రాన్సాక్షన్, అది కూడా డాలర్ రూపంలో వచ్చినటువంటి ట్రాన్సాక్షన్. ఈ అన్ని పక్కన పెడితే అసలుకి కార్ రేసులో ఏ కంపెనీకి అయితే ఒప్పందం జరుపుకున్నారో ఆ కంపెనీ ఒప్పందం ఎట్లా ఉందో మనం చూసినాం. ఆ కంపెనీకి బీఆర్ఎస్ వాళ్ళకి 40 కోట్ల రూపాయలు అనుకుంటాను నేను సుమారుగా వీళ్ళకి బాండ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ముందస్తుగా ఇవి అక్కడ అవి ఇక్కడ అంటే వీళ్ళ ప్రభుత్వ డబ్బును తీసుకొని పోయి వాళ్ళ అకౌంట్ లో వేస్తే వాళ్ళు వీళ్ళకి బాండ్ల రూపంలో ఇస్తారు. అదే ఇక్కడ పాయింట్. బాండ్ల రూపంలో మీరు అన్నారు బయట తీసుకొచ్చారు, ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని. ఆ బాండ్లు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, వైసీపీకి వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో వాటికి కూడా వచ్చాయి. సో ఇది మీరు ఏదో బీఆర్ఎస్ పార్టీకే వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మిగతా పార్టీలకు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చినాయి అనేది వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారాలు. ఆ టైం సిచ్యువేషన్ ని బట్టి మనకు అర్థమవుతుంది అది ఏ మూమెంట్ లో జరిగింది. ఫస్ట్ బాండ్స్ వస్తాయి, ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, తర్వాత వీళ్ళు వాళ్ళ అకౌంట్ లోకి 54 కోట్లు వేస్తారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది, ఒప్పందం ప్రకారమే ఈ డబ్బు అక్కడ ట్రాన్సాక్షన్ ఒక్క నిమిషం మీకు అన్న ఈ అన్ని ఇప్పుడు ఒకవేళ ఏమీ లేదు లొట్టపీస్ కేసు అయినంటే ఇంతవరకు రాకపోతుండే కదా. ఎక్కడో ఈరోజు జిష్ణుదేవ్ గారు ఈరోజు ఆర్డర్స్ వేయకపోతుండే. గత 3 నెలల నుంచి వాళ్ళ దగ్గర నానుతున్నటువంటి ఫైల్ ఇది. ఒకవేళ ఏమీ లేదు అని అంటే అక్కడి నుంచి ఈ ఫైల్ అసలు మూవ్ అవ్వకపోతుండే, ఈరోజు ఆర్డర్స్ రాకపోతుండే. మరి ఎందుకు లొట్టపీస్ కేసు అని భయం ఎందుకు పడుతున్నారండి? రేపు విచారణలో ఏం తెలుతుందో చూసుకోండి. విచారణలో పూర్తి స్థాయిలో మీరు ఎవిడెన్స్ ప్రవేశపెడితే శిక్ష పడకపోవచ్చు కదా. మీరే అన్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకొక 600-700 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేదని. గవర్నమెంట్ రాలేదు, ట్రాన్సాక్షన్ జరగలేదు, జరిగిన ట్రాన్సాక్షన్ 54 కోట్లే ఉంది కదా. సో భవిష్యత్తులో ఏదో జరుగుతుందని చెప్పేసి ఊహాగానాలతోటి కేసు ఫైల్ అయింది అనుకోవాలా? ఒక్క నిమిషం, 54 కోట్లే కదా అంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని 1 రూపాయి కూడా తప్పుదారిన పట్టేయడం అనేది నేరం, అది మనకు తెలుసు కదా. అది నేరాన్ని రూపాయి చేసిండా కోట్ల రూపాయలలో చేసిండా అనేది కాదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఆధారాలు దొరికినప్పుడు డెఫినెట్ గా విచారణ చేస్తారు కదా. 54 కోట్లు అంటే ఏమన్నా ప్రభుత్వ ధనం, అది ప్రజల సొమ్ము, అది అంత ఈజీ కాదు కదా. వాళ్ళ సొంత సొమ్ము అయితే ఎవరు అడగకపోతుండ్రి. ప్రభుత్వ ఖజానా నుంచి ట్రాన్సాక్షన్ చేసి అందులో మాకేం సంబంధం లేదు, మేము ఇమీడియట్ గా వేసేయమన్నాము. ఎన్నికల కోడ్లో వేసేయడం ఏందండి?
దానికి ముందన్నా చేసుకోవాలి, దాని One తర్వాత second. ఎన్నికలు అయిన తర్వాత ఒక చేసుకోవాలి నిమిషం కదా. ఒక నిమిషం కాంబోజ్ గారు ఏంటి మీరు ఇవ్వాలనుకున్న సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు మేడం ఏమంటుందంటే గవర్నమెంట్ సొమ్ము 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిందంటే మేము ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవమే కదా, ఆ కంపెనీకి వెళ్ళినాయి కదా. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ పారిపోయిన తర్వాతనే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినాం, ఆ డబ్బులు వాళ్ళకి వచ్చినాయని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా కేసు ఏ స్థాయిలో పోతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి అదే గ్రీన్ కోర్ కంపెనీ ఎండి గారితో మీటింగ్లు పెట్టుకున్న మాట వాస్తవం కదా, అది కూడా చెప్పాలి గౌరవ కాంగ్రెస్ గెస్ట్ గారు. అంటే మీటింగ్లు పెట్టడానికి నువ్వు ట్రాన్సాక్షన్ చేయడానికి ఏం సంబంధం? వేల మందితో ఇప్పుడు క్రైమ్ చేసిందని మీరే అంటున్నారు కదా, ఒక క్రైమ్ చేసిన వాళ్ళతో మళ్ళీ ఎట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లా మీటింగ్ పెట్టుకుంటాడు? అలా కాదు, వాళ్ళు క్రైమ్ చేసినా మీరు క్రైమ్ చేసిరా? మీరు ఇవ్వమంటే డబ్బులు ఆయనకు ముట్టినే వాళ్ళు మీ అకౌంట్ లో వేశారు. ఇప్పుడు లంచం ఇవ్వడం తప్పైతే తీసుకోవడం కూడా తప్పే కదా సుజాత గారు. ఒక మాట 29వ తారీఖు 12వ నెల 2022 బీజేపీ జాతీయ బీజేపీ పార్టీకి, జాతీయ ఇందిరా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒకటే డేట్ లో ఒకటే రోజున అందరికి గ్రీన్ కోర్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసింది. నేను ఇదే ఐ న్యూస్ కు వేదికకు ఆ షీట్ పంపించేసిన. ఎలక్షన్ కోడ్ లో కూడా మీకు డబ్బులు వేసింది, అది గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్పకండి. నేను ఏమంటున్నానంటే మా అకౌంట్ లో డబ్బులు మా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మా అకౌంట్ లో పడ్డాయో అదే రోజు మీ అకౌంట్ లో పడ్డాయి, అదే రోజు బీజేపీ అకౌంట్ లో పడ్డాయి. అదే పేపర్ నేను గౌరవ్ శ్రీకాంత్ గారికి కూడా ఇచ్చిన. అది అడగండి ఫస్ట్ మీరు. ఓన్లీ మా మీద చెప్పేది ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి టైము ప్రభుత్వ సొమ్ముని మీరు ఎన్నికల కోడ్ లో ఏ విధంగా ఖర్చు పెడతారు, దానికి లెక్క పత్రం లేదా, అనుమతి లేదా, ఆర్బీఐ అనుమతి లేదా, లేకపోతే మంత్రివర్గ ప్రొసీజర్ చర్చ కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇది ఓకల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. అఫ్ కోర్స్ అనుకోని ఉండొచ్చు, మళ్ళీ కూడా అధికారంలోకి మేమే వస్తాం, సరిదిద్దుకోవచ్చు.